బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట తిలక్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాళం వేశాడు యజమాని. 3 ఏళ్లుగా రెంట్ ఇవ్వడం లేదంటూ పిల్లలెవరూ రాకుండా తాళం వేశాడు. దీంతో స్కూలుకు వచ్చిన విద్యార్థులు బయటే ఉండిపోయారు. అక్కడికి చేరుకున్న ప్రిన్సిపాల్ 3 ఏళ్ల రెంట్ ఇవ్వాల్సింది నిజమేనన్నారు. కానీ ఈ ఏడాదికి సంబంధించి 6 నెలల రెంట్ మంజూరైందన్నారు. యజమాని ఆర్థిక పరిస్థితి వల్ల ఇలా చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం పిల్లల్ని హై స్కూల్కు షిఫ్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇలా మధ్యలో స్కూల్ ఆపేస్తే పిల్లల చదువు ఎట్లా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నేను చంద్రశేఖర్ హెడ్ మాస్టర్, జిపిఎస్ తిలక్ నగర్ అర్బన్ సూర్యాపేట హెడ్ మాస్టర్ అండి. మా పాఠశాల అద్దె భవనంలో నడుస్తున్నది. గత 7-8 సంవత్సరాల నుంచి అద్దె నడుస్తున్నది. ఒక 3 సంవత్సరాల నుంచి మాత్రం రెంట్ రావట్లేదు. ఓనర్ గారు చాలా ఇబ్బంది పడుతూ నేను బడికి తాళం వేస్తా అని చెప్పి దసరా ముందు అన్నారు. మా అధికారి ఎంఏ గారితో నేను రిక్వెస్ట్ చేస్తే ఎంఏ గారు వచ్చి తనతో మాట్లాడిండు. ఆ రోజు తాళాలు తీపిచ్చారు, మంచిగా నడుస్తుంది. కానీ అదంతా రెంట్ రాకపోవడం వల్ల తన ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము తాళం వేస్తున్నాం, మీ అధికారులకు చెప్పండి అని చెప్పి నాకు రాత్రి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీ అధికారులకు చెప్పడం జరిగింది. మా స్కూల్లో 88 మంది పిల్లలు ఉన్నారు, 5 స్టాఫ్ ఉన్నాం సార్. మా స్కూల్ మంచిగా నడుస్తుంది. కానీ తాళం వేయడం వల్ల మేము అందరం బయట ఉన్నాం. అధికారులకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మా ఎంఈఓ గారితో ఇప్పుడే ఓనర్ గారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఆయన కృషి చేస్తున్నాడు. అలాగే సార్లకు కూడా చెప్పడం జరిగింది, డిఓ గారికి కూడా ఎంఈఓ గారికి కూడా చెప్పడం జరిగింది. నేను చంద్రశేఖర్ హెడ్ మాస్టర్. ఎందుకంటే